నిందితుడు బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఈ సెక్షన్‌లో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అసలు పోక్సోలో? అంటే ఒకటి అనిల్ గారు, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. అవును. ఇప్పుడు పోక్సో పెట్టేంత మాత్రాన అన్నిటికీ మనకి బెయిల్స్ రావు అని అనుకోవడం కూడా రాంగ్ తప్పిదం నానుడి వెళ్తుంది. తను పోలీసుల నిఘా అనేది ఏ విధంగా ఉండాలి? ఇక్కడ పోలీసులకు సంబంధించి పాత్ర ఏ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు? పోలీస్ వారి యొక్క పాత్ర అంటే మరి నేను చెప్పేది అదే, పోలీస్ వాళ్ళ వ్యవస్థలో ఇప్పుడు నేను మొత్తం పోలీస్ వారిని అనట్లేదు, కానీ ఎక్కడో ఇది లోపించింది. ఇప్పుడు ఒక గ్రామం మొత్తం ధర్నాకి దిగి వాళ్ళు బైఠాయించి దీని మీద మాకు న్యాయం జరగాలి, పోలీసులు టైంకి వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇట్లా అయిందని వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ ఎంతో కొంత నిజం ఉండకపోదు కదా. ఇలాంటి రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు బయట తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులపైన ఎలా ఫోకస్ పెడితే బాగుంటుంది అంట? అతను అరెస్ట్ చేయాలి, దానికి తగ్గట్టుగా సాక్ష్యాధారాలు పొందుపరచాలి, అతనికి బెయిల్ దొరకకుండా చూడాలి. అంటే మానవ మృగాలకి బెయిల్ దొరకకుండా చూడాలి. మీరు ఎక్కడో అవన్నీ చేయలేకపోవడం వల్ల కదా అతను బెయిల్ వచ్చి బయటకు వచ్చి వాళ్ళ రోజు మరణ మృదంగం చేశాడు. నమస్తే, వెల్కమ్ టు వేద టీవీ. నేను అనిల్. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ ఉన్నారు. ఈ పోక్సో కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్రిమినల్ కేసులకు సంబంధించి కావచ్చు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు రీసెంట్గా చూడొచ్చు, ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణంగా పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఆరుగురిని హత్య చేయడం జరిగింది. పోక్సో కేసులో ఆయన బెయిల్ తీసుకొని మరీ బయట తిరుగుతూ ఈ విధంగా హత్యకు పాల్పడ్డాడు. ఎలా చూస్తారు ఈ కేసుని? ఒకటి అనిల్ గారు, ఇవాళ రోజు ఈ షాబాద్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దేశం మొత్తం ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది ఒక విధంగా. అండ్ ముఖ్యంగా ఇవాళ రోజు ఆ యొక్క హృదయ విదారకమైన ఆ ఘటన చూస్తే మామూలుగా ఎవరికైనా, ఏ పౌరుడికైనా చాలా బాధ అనిపిస్తుంది. అది ముఖ్యంగా ఒక మనిషి ఒక మృగం కింద మారి, అంటే మనిషి మృగం నుంచే వచ్చాడని చెప్పి మనందరికీ తెలుసు, కానీ అదే మనిషి మళ్ళీ మృగంలాగా మారిపోయి ఆ విధంగా అంతమందిని ఒకే రాత్రిలో అంతమంది కాలరాత్రి చేసి అంతమంది చంపుతాడని మాత్రం ఎవరం ఊహించలేదు. బట్ ఇవాళ రోజు ఇది చాలా జుగుప్సాకరమైన విషయం ఇది. అట్ ద సేమ్ టైం మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అనిల్ గారు, తెలంగాణలో ఈ మధ్య పోక్సో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి చాలా. అంటే మనం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనే కాదు, పోక్సో కేసెస్ మామూలుగానే దేశంలో కంటే తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయి. అలాగని అన్ని పోక్సో కేసెస్ నిజమైన పోక్సో కేసెస్ అంటే కొన్ని మామూలుగా రోమియో జూలియట్ క్లాజ్, అంటే జనరల్ మన దేశంలో లేదు. రోమియో జూలియట్ క్లాజ్ అంటే ఏంటంటే వేరే దేశాలలో ఇలాంటి రోమియో జూలియట్ క్లాజెస్ ఉన్నాయి, ఇట్లాంటి పోక్సో చట్టాలకు సంబంధించిన వాటిలో. అక్కడ ఏంటంటే అంటే చిన్నపిల్లలు ఒక 17-18 ఇయర్స్ వాళ్ళు, మగ పిల్లవాడు కూడా అప్పుడే 21 ఇయర్స్ 20 ఇయర్స్ లేదా 19 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళిద్దరు లవ్ ఉంటుంది. ఈ అమ్మాయికి 17 ఉంటుంది, అతనికి 19 20 ఉంటుంది. అది ఒక రోమియో జూలియట్ క్లాస్. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అది ఏదో విషయంలో చెడిపోయి తర్వాత విడిపోవడము, దాని తర్వాత ఈ పిల్ల తల్లిదండ్రులు అతని మీద ఫాల్స్ కేసు పెట్టడం. ఇద్దరు ఇష్టపడి రిలేషన్ ఉన్నా కూడా అది ఫాల్స్ కేసు పెట్టి అది చైల్డ్ అబ్యూస్ కింద వచ్చే విధంగా ఛాన్సెస్ వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి సంఘటనలు విదేశాల్లో, ఆస్ట్రేలియాలో ఇలాంటి వాటిలో ఉన్నాయి కూడా ఎక్కువైతుంటాయి. అలాంటి కొన్ని దేశాల్లో ఈ రోమియో జూలియట్ క్లాస్ పెట్టి అలాంటి కేసుల్ని మాత్రం అందులో వాళ్ళకి శిక్షలు పడకుండా అలా రోమియో జూలియట్ క్లాస్ కేవలం ఒక లవ్ స్టోరీ వల్ల, అది లవ్ స్టోరీ గాన్ బ్యాడ్, ఆ లవ్ స్టోరీ వాళ్ళకి ముందుకు పోవడం వల్ల ఆ ఈ రెండు కుటుంబాలకి పొంతన కుదరక వాళ్ళిద్దరు విడిపోయారు. సో తర్వాత ఈ పిల్ల సైడ్ తల్లిదండ్రులు కావాలని అబ్బాయి మీద ఫాల్స్ కేసులు పెడితే అలాంటివి కేసులు తీసుకోకూడదు, ఫాల్స్ కేసు కింద పరిగణించి డిస్మిస్ చేయాలని చెప్పి ఈ రోమియో జూలియట్ క్లాజ్ అనేది విదేశాల్లో మంచిగా నడుస్తుంది. అది కానీ మన దేశంలో ఇంకా అంటే ఎన్నో వాటి మీద స్టడీస్ అవుతున్నాయి. ఆ పోక్సో చట్టంలో కూడా ఇలాంటి క్లాస్ తీసుకురావాలి మన దేశంలో కూడా. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న ఇలాంటి నేను చెప్పినట్టు ఫాల్స్ కేసెస్ కూడా వెళ్తున్నాయి చాలా. కానీ అలా కాకుండా ఇలా జెన్యూన్ కేసెస్, ఇప్పుడు ఈ షాబాద్ కేసు అవుతుందో అదొక జెన్యూన్ కేసు అని తెలుస్తుంది మనకి. అతను ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి, అసలు ఇంటర్మీడియట్, అతనికేమో 35 ఏళ్ళ వయసు అని అంటున్నారు. పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అసలు అది చాలా వినటానికి చాలా ఇదిగా ఉంది అది. కాకపోతే అతను చిన్న పిల్ల అమ్మాయి ఇంటర్మీడియట్ అంట, ఆ అమ్మాయి ఇంట పడుతున్నాడు, ఆమెని హింసిస్తున్నాడు. ఆ తల్లి వెళ్ళి ఆల్రెడీ అతనికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతని మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఏదో అతని మీద ఏదో జస్ట్ స్టాకింగ్ లాంటి సెక్షన్స్ పెడతాము, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ ఇలాంటివేవో పెట్టి దాని తర్వాత పోక్సో చట్టం కూడా పెట్టారు. సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో చట్టం. అదేంటంటే జస్ట్ ఒక నార్మల్ సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షన్ ఇన్ పోక్సో అనమాట. పోక్సోలో మీరు చూసుకుంటే అనిల్ గారు చాలా సెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ గా సెక్షన్ 1, 2 ఇవన్నీ పోక్సో యొక్క అసలు చైల్డ్ అంటే ఏంటి, ఎడోలసెంట్, ఇవన్నీ మీనింగ్స్ అని చెప్తూ డెఫినేషన్స్ ఇస్తూ ఆ సెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు ఈ 11 ఇవన్నిటికి వస్తున్నప్పుడు, ఇక పెరుగుతున్న కొద్ది 10, 11 ఇవన్నీ వస్తున్నప్పుడు వీటిలో మీకు చాలా
తక్కువ శిక్షలు పడేవి. అంటే జస్ట్ ఒక నార్మల్ స్టాకింగ్, హెరాస్మెంట్ ఇలాంటి చిన్న చిన్న సెక్షన్స్ ఉన్న పోక్సో చట్టాలే ఉంటాయన్నమాట. అందులో ఏంటంటే మీకు మామూలుగా 3 years లోపల 5 years లోపల శిక్షలు అనమాట. అవన్నీ చిన్న సెక్షన్స్ అనమాట పోక్సోలో. అదే మీరు నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తుంటే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. వాటిలో మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకా అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అలాంగ్ విత్ మర్డర్, ఇంకా చంపేయడం అలాంటివి కూడా ఉంటాయి. ఇంకా అప్పుడు డెత్ సెంటెన్స్ కూడా పడే ఛాన్సెస్ పోక్సోలు ఉంటాయి. ఈ పోక్సో చట్టం తీసుకొచ్చిందే చిన్న పిల్లల్ని, అంటే 18 ఏళ్ళు నిండకుండా 18 ఏళ్ల కంటే ఒక రోజు చిన్న వాళ్ళైనా వాళ్ళని మైనర్స్ కింద భావిస్తారు. వాళ్ళందరికీ ఇది పోక్సో చట్టం వర్తిస్తుంది. సో ఆ పోక్సో తీసుకొచ్చిందే అలాంటి మైనర్ పిల్లల్ని కాపాడటానికి పోక్సో చట్టం తీసుకొచ్చాం. కానీ ఇవాళ రోజు ఈ పోక్సో చట్టం తీసుకొచ్చినా కూడా చిన్నపిల్లలకి రక్షణ లేకుండా అయిపోయిందని చెప్పడానికి షాబాద్ ఉదంతం అనేది ఒక క్లియర్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. సో దానికి నేనేమంటున్నానంటే ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య కొద్దిగా మామూలుగా నేను చూస్తుంటే, అంటే ముఖ్యంగా ఊర్లలో విలేజ్ లో అక్కడిక్కడ కూడా ఇవి ఎక్కువ అవుతున్నాయి చాలా. కానీ వాటి మీద సరైన ఇప్పుడు మనకి పోక్సో అనేది స్పెషల్ చట్టమే పెట్టారు. పోక్సోకి సపరేట్ ఇది కోర్టులే ఉన్నాయి వ్యవస్థలు అండ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. పోక్సో కోర్ట్స్ సపరేట్. ఇప్పుడు పోక్సో ఇది కేసు అవుతుందో అది ట్రైల్ అయినప్పుడు నెక్స్ట్ ఆ ట్రైల్ ఎక్కడైతుంది, పోక్సో కోర్ట్ అని సపరేట్ స్పెషల్ కోర్టు ఉంది దానికి. సో అందులో అవుతుంది, ఎందుకంటే త్వరగా అయిపోవాలి అని, ముఖ్యంగా త్వరగా అయిపోవాలని ఒక సపరేట్ కోర్టే ఉంది దానికి. త్వరగా ట్రైల్ అయిపోవాలి, ఆ నిందితులకు శిక్ష పడాలి అని చెప్పి. అలాంటి అప్పుడు అయినా కూడా పోక్సో కేసెస్ ముఖ్యంగా తెలంగాణలో ఈ విలేజెస్లో అక్కడిక్కడ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే, ఒకటి ఆ చట్టాల మీద అవేర్నెస్ లేదు, సో నిందితులకి భయం లేదు, అండ్ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇమీడియట్ గా అరెస్టులు కానీ వాళ్ళ మీద చట్టపరమైన ఈ చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటివి లేవు వాళ్ళకి. సో దానివల్ల ఇవాళ రోజు ఒక విధంగా ఇవన్నీ ఇట్లాంటి ఎక్కువ కేసులు అయితే అనేది ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది. ముఖ్యంగా అనిల్ గారు నంబర్ మీరు చాలా మటుకు కేసెస్ అన్రిపోర్టెడ్ అవుతాయి. అంటే అయినా కూడా ఇది నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ అయినా ఒక బాలిక మీద ఏమన్నా ఇలాంటి లైంగిక దాడులు అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడి ఎందుకు పరువు పోతుందని చెప్పి వాళ్ళు బయటకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడి చెప్పరు. చాలా మటుకు కేసెస్ అన్రిపోర్టెడ్ కూడా వెళ్తాయి. అలాంటి స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ ఒక సొసైటీ ట్యాబు అంటాం మనం. అంటే సొసైటీలో జనాల సమాజంలో ఏమనుకుంటారు ఆ భయంతో కూడా ఆ తల్లిదండ్రులు ముందుకు రారు. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ నేనేమంటానంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటి మీద అవగాహన సదస్సులు పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, తెలంగాణ గవర్నమెంట్కి. ఊర్లలో కేవలం సిటీస్లోనే కదా, సిటీస్లో అన్ని స్కూల్స్లో ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ ఇప్పుడు నేర్పిస్తుంది, దట్స్ ఓకే. అది కాకుండా మీరు గ్రామాల్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో, పాఠశాలల్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడైనా కానీ మీరు అక్కడ కూడా ఇలాంటి అవగాహన సదస్సులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి తల్లిదండ్రులకి పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తే కొద్దిగా ముఖ్యంగా ఇలాంటివి ఏమైనా అయినా కూడా మీరు దాచకుండా బయటకు వచ్చి మీరు కంప్లైంట్లు ఇవ్వండి, మేము చేస్తాము, చట్టపరమైన యాక్షన్ ఇమీడియట్ గా ఉంటుందని భరోసా మీరు కలిపియాలి గవర్నమెంట్ గా. కానీ అది ఎక్కడో కొరబడిందని తెలుస్తుంది. అండ్ అది కొరబడింది కాబట్టే ఇవాళ రోజు ఇలాంటి షాబాద్ ఇన్సిడెంట్ అయిందనేది నా ఒపీనియన్. సరే, ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే నిందితుడు బెయిల్ పైన బయటకు వచ్చాడు, తన పైన నమోదైన సెక్షన్లు బేస్ చేసుకుని తనకు ముందస్తు బెయిల్ అనేది ఇచ్చారంటారా? ఏం చెప్తారు? అంటే ఈ సెక్షన్లు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు పోక్సోలో? అంటే ఒకటి అనిల్ గారు, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు పోక్సో పెట్టినంత మాత్రం అన్నిటికీ మనకి బెయిల్స్ రావు అని అనుకోవడం కూడా ఒక విధంగా అదొక రాంగ్ తప్పిదం నానుడే వెళ్తుంది. పోక్సో పెట్టంగానే ఆఫ్ కోర్స్ పోక్సో ఇస్ వెరీ సివియర్ సెక్షన్. అది పెట్టిందే పిల్లల్ని కాపాడుతుంది. ఒకసారి పోక్సో అయిందంటే జైలు కన్ఫర్మ్ ఉంటుంది, కరెక్టే. కానీ ఇక్కడ ఏమైతుందంటే కొన్నిసార్లు సాక్ష్యాధారాలు ఏదైతే మన సాక్ష్యాధారాలు ఈ ప్రాసిక్యూషన్ తరపున వాళ్ళు సబ్మిట్ చేస్తారో అవి సరిగ్గా లేనప్పుడు ఇలాంటివి కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి బెయిల్, యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చే విధంగా. ఇప్పుడు ఈ షాబాద్ ఇన్సిడెంట్ లోనే మీరు చూస్తే అతని మీద సెక్షన్ 78 ఒకటి 351 ఆఫ్ సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్ పెట్టారు. 78 అంటే ఏంటంటే జనరల్ నార్మల్ స్టాకింగ్, ఒకళ్ళు వెంటబడతాము, వేధించడము, దాన్ని స్టాకింగ్ అంటారు. అది పెట్టారు నార్మల్ సెక్షన్. అది ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ అయింది కదా, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి సెక్షన్ 351 ఆఫ్ సబ్ క్లాజ్, అది క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరించడం. అది క్రిమినల్ ఇంటిమిడేషన్ లో మళ్ళీ సబ్ క్లాజులు ఉంటాయి. ఇది నార్మల్ 351 సబ్ క్లాజ్ అంటే పెద్ద గ్రీవియస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ కాదు, చంపేస్తాను బెదిరించడం కాదు, జస్ట్ ఎంకల్ పడి కొద్దిగా బెదిరియటం. అలాంటి సెక్షన్ పెట్టారు అతని మీద. దాంతో పాటు పోక్సో సెక్షన్ ఏం పెట్టారు, సెక్షన్ 11 రెడ్ విత్ 12 పెట్టారు. అదేంటి సెక్షన్ 11 అంటే పోక్సోలో నేను చెప్పే కదా, అందులో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయని. ఒక్కొక్క సెక్షన్ పెరుగుతున్నా కూడా, అంటే 11 అయితే సింపుల్ గా సెక్షన్ హెరాస్మెంట్ కింద వస్తుంది. సెక్షన్ 11 రెడ్ విత్ సెక్షన్ 12 అంటే ఏంటి, సెక్షన్ 11 ఏమో సెక్షన్ హెరాస్మెంట్ చెప్తుంది పోక్సోలో, సెక్షన్ 12 ఇస్ నథింగ్ బట్ దాని పనిష్మెంట్ చెప్తుంది. పనిష్మెంట్ అంతా 3 ఏళ్ళు అంతే దానికి. సో ఇలా చిన్న సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అతని మీద మరి కావాలని పెట్టారా అక్కడ పోలీసు వారు
అలాంటి సెక్షన్లు, ఉమ్, లేదా నిజంగానే ఉన్న సాక్ష్యాధారాల మీద పెడతారు జనరల్. ఉమ్, ఆ సాక్ష్యాధారాలు లేక పెట్టారా ఏదైనా కానీ సెక్షన్లు మాత్రం మామూలుగా పెట్టారు. అలా సెక్షన్లు ఉన్నప్పుడు నేను చదవడం జరిగింది. అది ఏదైతే ఆర్డర్ కాపీ వచ్చిందో అవును అక్కడ సదరు మెజిస్ట్రేట్ వారు అక్కడ లోవర్ కోర్టులో అక్కడ అతనికి ఎలా వచ్చింది యాంటిసిపేటరీ బెయిల్ అనేది నేను చదవడం జరిగింది. ఉమ్, ఆర్డర్ లో క్లియర్ గా ఒకటి మామూలు సెక్షన్స్ పెట్టారు ఇవి. ఉమ్, ఇది పెద్ద గ్రీవెన్స్ సెక్షన్స్ కాదు, ఇవన్నీ 7 years లోపల సెక్షన్స్. ఎప్పుడైనా సరే కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అంటే ఉమ్, 7 years అబౌవ్ ఉన్న సెక్షన్స్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అంటారు. అలాంటి వాటిలో బెయిల్ రావడం, యాంటిసిపేటరీ బెయిల్ రావడం ఈ కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ నాన్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ లాగా అంటే సివియర్ యాక్ట్స్ కింద కాకుండా 7 years లోపల పనిష్మెంట్ గల సెక్షన్స్ పెట్టారు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అయింది అతనికి బెయిల్ వచ్చే దాంట్లో. ఇంకోటి అతను క్లియర్గా ప్రూఫ్ చూపించగలిగాడంట. ఏంటంటే ఈ సదరు ఆవిడ బాలిక తల్లి ఈ కంప్లైంట్ ఇచ్చిన సమయంలో ఇలా అయ్యింది ఇన్సిడెంట్, ఇతను ఆ బాలిక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కాలేజ్ దగ్గర ఎంటపడ్డాడు, బెదిరించాడు, ఇవన్నీ పెట్టారు కదా. ఆ టైంలో అతనికి హాస్పిటల్లో ఉన్నాడు, అతని వైఫ్ కూడా అతనితో పాటు హాస్పిటల్ ఉందని చెప్పి హాస్పిటల్ బిల్స్ ఏవో ప్రొడ్యూస్ చేశారంట. అలాంటి బిల్స్ ఉన్నాయంట అదే ఇన్సిడెంట్ అదే టైంలో. మరి పుట్టించారా సృష్టించారా లేకపోతే ఉన్నాయా అనేది తెలియదు మనకి. మొదటిగా సాక్ష్యాలు చూపించగలిగారు. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల అవన్నీ చూసి అండ్ ముఖ్యంగా మన యొక్క వాదోపవాదనలు, ప్రాసిక్యూషన్ వాళ్ళ వాదనలు కూడా బలంగా ఉండాలి జనరల్లీ. మరి సాక్ష్యాలు లేకనో ఏమో కానీ మొత్తానికైతే నాకు తెలిసేంత వరకు అయితే ఒక విధంగా వెన్ ద ప్రాసిక్యూషన్ కుడెంట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ఇది ఇతన్ని ఖచ్చితంగా ఇతని రిమాండ్ ఉంచాల్సిందే. రిమాండ్ ఉంచి ఇతని మీద ఇన్వెస్టిగేషన్ కి అనుమతి ఇవ్వాల్సింది. ఇతని రిమాండ్ ఉంటేనే పని అవుతుంది. ఇతను బెయిల్ ఇవ్వకపోతేనే మనము ఇతని మీద రిమాండ్ లో పెట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతామని బలమైన వాదనలు వినిపించాలి. ప్లస్ అతనికి బెయిల్ ఇస్తే అతను ఫ్లైట్ రిస్క్, మన జనరల్ మన బెయిల్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఈ బాధితుల్ని భయపెట్టకూడదు, భయభ్రాంతులు చేయకూడదు, వాళ్ళని ఇంటిమిడేట్ చేయకూడదు. సెకండ్ ఇది విట్నెస్లని ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయకూడదు, ఏదైతే సాక్ష్యాధారాలు ట్యాంపర్ చేయకూడదు, తారుమారు చేయకూడదు. మూడోది ఫ్లైట్ రిస్క్, దేశం పారిపోవడం ఏదో ఒకటి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సాటిస్ఫై చేయగలగాలి. సో ఇలాంటి వాటికి యాంటిసిపేటరీ కండిషన్స్ కూడా ఎనీ బెయిల్ కి ఇదే కండిషన్స్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవే కండిషన్స్. సో ఇవన్నీ సాటిస్ఫై చేయగలగాలి. అతని తరపున లాయర్ అవి చేయగలిగాడు. సాక్ష్యాధారాలు కూడా నేను చెప్పినట్టు హాస్పిటల్ ఉన్నాడు, ఆ సదరు క్రైమ్ జరిగినప్పుడు ఎవరైతే బాధితుల తల్లి కంప్లైంట్ ఇచ్చిందో ఆ పలానా టైంలో ఇతను హాస్పిటల్ ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి ప్లస్ ప్రాసిక్యూషన్ వారి వాదనలో కూడా అది ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యే విధంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, వీళ్ళ వాదనలో అంత మెరిట్స్ లేకపోతే ప్రాసిక్యూషన్ వారిది అంటే అక్కడ పీపీ వారిది ఖచ్చితంగా అప్పుడు అతని తరపున న్యాయవాది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతని తరపున న్యాయవాది వాదనలు బలంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చూసుకొని ప్లస్ సెక్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ప్లస్ సాక్ష్యాధారాలు కూడా డిఫరెంట్. ఈ స్టేజ్ లో ఇప్పుడు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ స్టేజ్ లో మొత్తం ట్రయల్ పరంగా ఎవిడెన్స్లు అవన్నీ చూసుకొని ట్రయల్ నడిపించే హక్కు ఆ మెజిస్ట్రేట్ కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ టైంలో ఉండదు. అది ఓన్లీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ట్రయల్కి వెళ్తుంది. ఆ ట్రయల్లోనే ఈ ఎవిడెన్స్ నిజమా కాదా, అసలు నిజమైన ట్రయల్ అనేది అసలు నిజంగా చేసేయడం లేదా, అసలు ఎవరు బాధితులు ఎవరు నిజంగా నిందితులు అనేది అక్కడ ట్రయల్లో తెలుస్తుంది. దానికి ఇంకా టైం ఉంది. ఇది ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్ ప్రైమా ఫేసి స్టేజ్ లో ఉంది ఇంకా. సో యాంటిసిపేటరీ బెయిల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇందులో ఎవిడెన్స్ కూడా అంత మరి డీప్ గా తార్కాణం చేసి దాన్ని పరిశీలించి అంత చూడరు అనమాట. మినిమం మెయిన్ ఎవిడెన్స్లు ఉన్నాయా లేవా, ఇవి తక్కువ 7 years లోపల పనిష్మెంట్స్, ఇతను ఎక్కడ పారిపోడు. ఇంకోటి సీసీటీవీ కెమెరాలు, ఏదైతే ఆవిడ తల్లి ఇతను ఇలా హెరాస్ చేస్తున్నాడని చెప్పి మా ఇంటికి మేము సీసీటీవీ ఫుటేజ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాము అని అన్నారు. ఆ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా కూడా అతను ఆ ఇంటి దరిదాపులో లేడు, అతని ఇల్లు కూడా ఎక్కడో ఇప్పుడు అక్కడ ఉండట్లేదు, వేరే చోట ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళ లాయర్ వాదనలు వినిపించాడు. ఆ నిందితుడి తరపున లాయర్, రాజ్ కుమార్ తరపున లాయర్. మరి ఇవన్నీ అవి అక్కడ బలమైన సాక్ష్యాలాగా చూపించగలిగారు అనుకుంటా వాళ్ళు. దానివల్లే అండ్ ప్రాసిక్యూషన్ వారు అవి తిప్పి కొట్టలేకపోయారు. సరే చూపించగలిగారు, కానీ ఇంతటి దారుణానికి వడిగట్టడానికి కారణం అంటే ముఖ్యంగా చూసుకుంటే తను బయటకు వచ్చాడు. సరే బయటకు వచ్చిన తర్వాత తన పైన పోలీసుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అంటే, జడ్జి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి తనకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో తను పోలీసుల నిఘా అనేది ఏ విధంగా ఉండాలి, ఇక్కడ పోలీసులకు సంబంధించి పాత్ర ఏ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ఎనీ బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ అయినా ఏ బెయిల్ అయినా కండిషనల్ బెయిల్ ఇస్తారు అనిల్ గారు. అవును. ఆ కండిషన్స్ ఏమి ఇచ్చారు ఆ బెయిల్లో అంటే ఎప్పటికప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ప్రతి వారానికి ఒక రోజు వచ్చి మీరు అది మీ అటెండెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ జనరల్ ఉంటాయి అన్నమాట. ప్లస్ పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా కోఆపరేట్ చేయాలి. పోలీస్ వారు ఎప్పుడు పిలిచినా పోలీస్ స్టేషన్ కి వచ్చి కోఆపరేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలి అని అంటారు. ఇవన్నీ ఒప్పుకుంటారు. ప్లస్ ఇది పర్సనల్ బాండ్ ఇస్తారు, షూరిటీస్ తీసుకుంటారు, ఇద్దరిదో ఒకరిదో వ్యక్తిది. ఇవన్నీ నార్మల్ ఎనీ బెయిల్ లో. సో ఆ విధంగా అతనికి ఇచ్చారు, ఇతను కూడా అవి చేస్తా అని చెప్పాడు. దాని ప్రకారంగా నడుస్తుంది. ఈ లోపల పోలీస్ వారి యొక్క పాత్ర అంటే మరి నేను చెప్పేది అదే, పోలీస్ వాళ్ళ వ్యవస్థలో ఇప్పుడు నేను మొత్తం పోలీస్ వారిని అనట్లేదు, కానీ ఎక్కడో ఇది లోపించింది. తల్లిదండ్రులు ఆల్రెడీ అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, ఆల్రెడీ
ఆల్రెడీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి, ఎప్పుడైతే ఇతను బయట ఉన్నాడో బెదిరిస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి ఆ గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు వాదన. సో ఏంటి ఈ విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు పోలీసు వ్యవస్థను మొత్తం నేను అనట్లేదు అనిల్ గారు, కానీ ఎక్కడో చోట పోలీసు వారి యొక్క దౌర్జన్యాలు, పోలీసు వారి యొక్క వైఫల్యాలు ప్రతి చోట ఎక్కడో చోట ఈ దేశంలో కనబడుతూనే ఉన్నాయి. మనం కాదనలేం దాన్ని. ఇప్పుడు ఒక గ్రామం మొత్తం ధర్నాకి దిగి వాళ్ళు బైఠాయించి దీని మీద మాకు న్యాయం జరగాలి, పోలీసులు టైంకి వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇట్లా అయిందని వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ ఎంతో కొంత నిజం ఉండకపోదు కదా. అంతే కదా, అంతమంది గ్రామస్తులందరూ బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారంటే పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం అక్కడ ఉండే ఉంటది కదా. సో దాని మీద నిజంగానే ఇవాళ రోజు మనం దానికి పర్యవసానాలే సదర్ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడము, ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయడం అవన్నీ కూడా జరుగుతున్నట్టున్నాయి. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు సంఘటన అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసి మీరు అతనికి పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఏం లాభం? ముందే చర్యలు ముందస్తు జాగ్రత్తలుగా ముందే పోలీసు వారు వాళ్ళ యొక్క డ్యూటీని అప్రమత్తంగా చేస్తూ, ఇప్పుడు పోక్సో చట్టం నేను చెప్పినట్టు చట్టాలు మన దేశంలో ఒకటే అనిల్ గారు, చట్టాలు బలంగానే ఉన్నాయి. మన దేశంలో చట్టాలకి ఏం తక్కువ లేదు, చట్టాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 2023లో ఐపీసీ నుంచి బిఎన్ఎస్ కి మార్చి ఆ ఏదైతే పాత బ్రిటిష్ లా, డ్రెకోనియన్ లా, ఏదైతే పాత పడిపోయిన లా చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని మార్చేసి బిఎన్ఎస్ కింద మార్చి ఇప్పుడు 2023 నుంచి ఒక బలమైన చట్టాలు తీసుకురాగలిగింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఆ చట్టాలను తీసుకురావడమే కాకుండా పోక్సో చట్టం అనేది ఇంకా ఎంత స్ట్రాంగ్, సపరేట్, అసలు చిన్న పిల్లల్ని లైంగిక దాడుల నుంచి ఇలాంటి మానవ మృగాల నుంచి కాపాడడానికి పోక్సో చట్టం వచ్చింది వాళ్ళు. అలాంటి పోక్సో చట్టం మన దగ్గర అంత స్ట్రాంగ్ చట్టం, దానికి సపరేట్ కోర్టు నేను చెప్పాను ఫాస్ట్ ట్రైల్ అయ్యి ఆ నిందితులకు శిక్ష పడే విధంగా. ముఖ్యంగా పోక్సో యాక్ట్ ఇంకోటి అనిల్ గారు, పోక్సో యాక్ట్ లో ఇప్పుడు వేరే వాటిలో మన సాక్ష్యాలు అవన్నీ అనుకుంటాం, పోక్సో యాక్ట్ లో జనరల్లీ ఆ బాధితురాలి స్టేట్మెంట్ ఎవిడెన్స్, విక్టిమ్ ఎవిడెన్స్. ఇక్కడ ఇది కూడా ఆ బాధితురాలు ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది కూడా ఎవిడెన్స్ కింద పరిగణించే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అవన్నీ అయినా కూడా మరి ఎక్కడో వ్యవస్థలో ఏం లోపమో ఏమో. సరే యాంటిసిపేటరీ బెయిల్ మామూలుగా మనం యాంటిసిపేటరీ బెయిల్ నేను చెప్పినట్టు బెయిల్ కండిషన్ సాటిస్ఫై అండ్ 7 years కంటే తక్కువ పనిష్మెంట్ గల సెక్షన్స్ లో యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అదే విధంగా ఇతనికి వచ్చింది అనుకుందాం. అందుకే దాని ప్రకారంగా అండ్ ముఖ్యంగా మెరిట్స్ ఆఫ్ ది కేసు, ఇప్పుడు ఏ మెజిస్ట్రేట్ వారైనా గౌరవనీయ కోర్టు ఎప్పుడైనా సరే మెరిట్స్ ఆఫ్ ది కేసు అసలు అందులో పూర్వపరాలు గమనించి పరిశీలించి ముఖ్యంగా లాయర్ ఇరువైపుల వాదనలు బట్టి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఇరువైపుల వాదనలో ఇతని దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇతను ఆ టైంలో నేను చెప్పినట్టు ఇందాక ఇన్సిడెంట్ అప్పుడు నేను అక్కడ లేను, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను, సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు పెట్టారు కానీ అసలు ఆ ఇంటి దరిదాపులో మేము లేము, ఆ సాక్ష్యాలు సరిగ్గా చూపించలేకపోయినట్టున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి అందులో ఇంకోటి కూడా రాశారు, ఇతను ఆ బాధితురాలు తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక తల్లి, ఆ తల్లి హస్బెండ్ అంటే ఈ బాలిక తండ్రి కూడా ఇతని దగ్గర ఏదో అప్పు చేసి ఉన్నాడు, అప్పుకి ఇతను డబ్బులు ఇచ్చాడు, ప్లస్ వాళ్ళ తండ్రి కూడా ఇట్లానే అప్పులు బాధ భరించలేక అతను ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఇతనే హాస్పిటల్ బిల్లు కట్టాడు. సో తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయాడంట, బట్ ఈయన అవన్నీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నాడని ఉన్నాయి. అవి కూడా వీళ్ళందులో పెట్టారు ఆర్గ్యుమెంట్స్ లో, ఇవన్నిటికీ ప్రూఫ్స్ కూడా ఉన్నట్టున్నాయి, డబ్బులు ఇచ్చినట్టు అవన్నీ. ఇవన్నీ కూడా బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు సో జడ్జి గారు ఎక్కడో సరే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇన్సిడెంట్ అప్పుడు అసలు ఇతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, అసలు లేనేలేడు, బెదిరించినట్టుగా కాలేజ్ దగ్గర సాక్ష్యాలు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్ కి మరి డీప్ నేను చెప్పినట్టు ట్రైల్ కి కావాల్సినంత ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అక్కడ, అంత ట్రైల్ నడవదు కోర్టులో, కేవలం యాంటిసిపేటరీ ఇవ్వచ్చా లేదా, ఒక చిన్న మినిమం ఎవిడెన్స్ ఉన్నాయా లేవా, దీని పరంగా ఆలోచిస్తారు జడ్జి గారు. సో అవి చూసి బలంగా ఇతని వైపు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో కోర్టు అలా నిర్ణయం తీసుకుంటది. కానీ అక్కడ బలమైన సాక్ష్యాలు సంపాదించాల్సిన బాధ్యత ఎవరిది? అసలు ఇతను ఒకవేళ తప్పు చేసి ఎఫ్ఐఆర్ అయితే ఇతను తప్పు చేశాడంటే నిజంగా తప్పు చేసుంటే బలమైన సాక్ష్యాలు తీసుకొని అవి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ వారిది కదా ఇన్వెస్టిగేషన్ చేసి. ఇప్పుడు పోలీస్ వారిదే కదా ఇన్వెస్టిగేషన్ చేసి బలమైన సాక్ష్యాధారాలు మీరు సంపాదించాలి. మరి పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేస్తుంటే బలమైన సాక్ష్యాధారాలు అతనికి అగేన్స్ట్ గా దొరికేవి. దొరికినప్పుడు అదే ఆ బలంతోనే ప్రాసిక్యూషన్ పీపీ గారు బలంగా వాదించేవారు, అప్పుడు అతనికి బెయిల్ వచ్చేది కాదేమో. మీరు సరిగ్గా మీ డ్యూటీ చేయకపోవడం వల్ల, ఒక విధంగా మీరు సరైన సాక్ష్యాధారాలు సంపాదించకపోవడం వల్ల అవతల అతని దగ్గర ఇంకా రివర్స్ లో బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, నేను ఆ టైంకి లేను అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను బయట ఉన్నా అని చెప్పడం వల్ల ఇవాళ రోజు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఇలా సో అన్నిటికీ ఎక్కడ పోలీస్ వారు ఎక్కడో వాళ్ళ యొక్క డ్యూటీని, అంటే అందరిని అనట్లేదు, పోలీస్ వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం ఉంది, కానీ కొన్ని చోట్ల కొందరు పోలీస్ వారు చేస్తున్న ఇలాంటి తప్పిదాల వల్ల ఇవాళ రోజు ఇంతమంది జీవితాలు నాశనమైంది. సో ఇది మనం గమనించాలి. సో జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దీని పరంగా
ఇప్పుడు నాకు ఒక విధంగా ఆ షాబాదు జనాలు అక్కడ ఎవరైతే ఆ ధర్నా చేశారో అవును వాళ్ళ మీద నేను వాళ్ళని అభినందించాను. మనం అవును. వాళ్ళ రోజు బయటకు వచ్చి ఫైట్ చేశారు వాళ్ళు. అవును ఇది ఖచ్చితంగా ఇతను వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయిందని వాళ్ళు అవును. ఫైట్ చేయబట్టే ఉమ్. ఇమీడియట్ గా అతను పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఎస్ఐ గారి మీద పై అధికారులు యాక్షన్ తీసుకున్నారు, అవును. గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నారు. సో అవును. అలా జనాల్లో చైతన్యం రావాలంటున్నాను నేను. ఉమ్. కానీ నా బాధ ఏంటంటే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇవన్నీ ఫైట్ చేసే అవును. కంటే అదే ముందే ముందే మనం అప్రమత్తంగా ఉంటే ఇది అయ్యేది కాదు ఇది కదా అని ఒక అయ్యేది బాధ కాదు. అంతే. 6 మంది ప్రాణాలు అందులోనూ పసిపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి సరే ఇప్పుడు ఈ రాజ్ కుమార్ కేసు విషయానికి వచ్చినా ఇతని సెక్షన్ బేస్ చేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. మరి బండి భగీరథ విషయానికి వచ్చినా కూడా అతను కూడా ఈ పోక్సో కేసులోనే అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఎలా కంపేర్ చేయొచ్చు అంటే అతనికి ముందస్తు బెయిల్ రాకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఇతనికి ఉన్న సెక్షన్లు వేరు అనుకోవచ్చు, ఏం చెప్తారు దీని విషయంలో? అనిల్ గారు ముఖ్యంగా ఇప్పుడు బండి భగీరథ్ గారి కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడకూడదు. అవును, ఎందుకంటే సబ్జుడిస్ అది అవును ఆల్రెడీ అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. అవును, దాని మీద మనం ఏం మాట్లాడినా తప్పైతుంది. అవును కానీ సేయింగ్ దట్ మీరు అడిగారు కాబట్టి ఒక Hmm. న్యాయ నిపుణుడిగా నేను ఒకటి చెప్తాను ఏంటంటే సెక్షన్స్ వేరు. ఓకే నేను చెప్పినట్టు ఇది సెక్షన్ 11 విత్ రెడ్ విత్ 12 ఉమ్. ఆఫ్ పాక్సో యాక్ట్ ఇది. అవును సో ఇది ఏంటంటే కేవలం సెక్షువల్ హెరాస్మెంట్, ఉమ్. ఆ స్టాకింగ్ ఇలాంటి అంటే డూయింగ్ డిరోగేటరీ జెస్చర్స్, అంటే ఓకే. పిచ్చి పిచ్చి గా మాట్లాడతాము ఆ ఉమ్. బాలికతో, అలా పిచ్చి పిచ్చి జెస్చర్స్ చేయడం, అంటే ఉమ్. యాక్ట్స్ చేయడం అలాంటి వరకే. అంతేగాని మరి నేను చెప్పినట్టు సెక్షువల్ యాక్టివిటీ కానీ లేకపోతే ఎటువంటి హెరాస్మెంట్ కానీ అలాంటి కింద పడని సెక్షన్స్ ఇతని మీద పడ్డాయి, Okay. రాజ్ కుమార్ మీద. ఓకే. అందుకే అతనికి కొద్ది బెయిల్ సులభతరమైంది. ఉమ్. బండి భగీరథ్ గారిది చూస్తే మీరు ఫస్ట్ ఇలాంటి సెక్షన్ 11 రెడ్ విత్ 12 పెట్టారు. ఓకే. కానీ దాని తర్వాత మరి పోలీస్ వారు మరి ఎందుకో మరి సెక్షన్స్ మార్చారు. అది Okay. దాని తర్వాత బలమైన సెక్షన్స్ పెడతాం వల్ల ఉమ్. అక్కడ బెయిల్ ఇబ్బంది అయింది. ఓకే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది సబ్జుడిస్ లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అవును. రెగ్యులర్ బెయిల్ అందరు హక్కు కాబట్టి ఉమ్. ఆయన 51 రోజులు ఆయన జైల్లో ఉన్నారు, అవును. రిమాండ్ లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అక్కడ సహకరించారు, అవును. అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అప్లై చేస్తున్నారు. దాని ప్రకారంగా చట్ట ప్రకారంగానే ఆ వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ గారు చూసుకొని ఇప్పుడు బెయిల్ ఇచ్చారు. ఉమ్. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ అది చార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఫ్యూచర్ లో అది ఉమ్. ఇన్వెస్టిగేషన్ అయ్యి చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ట్రైల్ అయితే అక్కడ ఫైట్ జరుగుతుంది. అక్కడ అవును. వాదోపవాదాలు, దాని తర్వాత ఇంకా రెగ్యులర్ కేసు ట్రైల్ వెళ్తే అలా అవుతుంది. ఓకే. సో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అవును. తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఖచ్చితంగా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. జ్యుడిషియల్ ప్రాసెస్ ని ఎవ్వరు మనం కామెంట్ చేయకూడదు. ఓకే. జ్యుడిషియల్ ప్రాసెస్ దాని పైన చేసుకుంటూ పోతుంది, చట్టం దాని పైన చేసుకుంటూ పోతుంది. ఉమ్. మనం జస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇరువైపులా అదొక మైనర్ బాలిక్ ఇష్యూ కాబట్టి ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ అవును. కాబట్టి మనం మాట్లాడకూడదు ఎక్కువ. Hmm. అదొక సబ్జుడిస్ లో ఉంది. అవును. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. దాని Hmm. ప్రకారంగా అది ముందుకెళ్తుంది. ఉమ్. సో అది వేరే కంప్లీట్. అవును. కానీ అవును. ఇది ఇక్కడ ఇది ఏంటంటే ఇతని కాంటెక్స్ట్ వేరు. అదే ఒక ఊర్లో అయింది, అవును. ఇతని మీద చిన్న సెక్షన్స్ ఉన్నాయి. అవును. మరి ఆ చిన్న చిన్న సెక్షన్స్ sections ఉన్నా కూడా ఆ విధంగా బయటకు వచ్చి బయటకు ఇతనేమో వచ్చి- వైలెంట్ గా చేశాడు. అవును. సో అదే అందరు షాక్ లో ఉన్నారు. Yeah. అంటే చిన్న సెక్షన్స్ అయినా ఇప్పుడు ఒకటి అనిల్ గారు, ఏ సెక్షన్స్ అన్నప్పటికీ మీ పోలీస్ వారి Exactly. దగ్గరికి మేము ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి ఉమ్. ఒక బాలిక తల్లి వచ్చి రిపోర్ట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చేసినప్పుడు పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ కరెక్ట్ గా చేయాలి. అవును. పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి కరెక్ట్ కదా. చేయాలి. ఉమ్. మీరు ఒక దాంట్లో ఒక విధంగా ఇంకో దాంట్లో ఒక విధంగా చేయలేరు అవును. కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చేయలేరు. అవును. మీకు ఒక వచ్చినప్పుడు కేసు అన్నిట్లోనూ ఒకే విధంగా మీ డ్యూటీ అవును. నిర్వర్తించాలి. అది అందరూ చేయలేకపోతున్నారు. ఎక్కడో చోట. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మొత్తం పోలీస్ వ్యవస్థను అనట్లేదు అవును. ఇక్కడ. అవును. చాలా మంది పెద్ద పెద్ద మంచి మంచి ఆఫీసర్స్, నాకు తెలిసిన వాళ్ళ మిత్రులు చాలా మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డ్యూటీని చాలా నిబద్ధతతో చేస్తారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. ఉమ్. కానీ కొందరు ఎక్కడో చోట కొన్ని చోట్ల వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ఉమ్. సో అది మనం కరెక్షన్స్ చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు కొద్దిగా పోక్సో, ముఖ్యంగా ఊర్లలో ఈ విలేజెస్ లో గ్రామాల్లో పోక్సో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అవును. సో దాని మీద కూడా మన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉమ్. ఇప్పుడు సిటీస్ లో అట్లా అయితే మనకి కవరేజ్ ఉంటుంది, మీడియా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కొద్దిగా ఎడ్యుకేటెడ్ సొసైటీ ఉంటుంది. స్కూల్స్ లో వాటిలో కూడా ఇవాళ రోజు మనకి గుడ్ ఒక awareness అనేది నేర్పిస్తారు. తెలుస్తుంది. అవేర్నెస్ కొద్దిగా ఉంది ఇక్కడ. అవును. మీకు గ్రామాల్లో అంత లేదు. ఉమ్. గ్రామాల్లో ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అవి చాలా నేను చెప్పినట్టు ఇందాక కూడా ఉమ్. అన్రిపోర్టెడ్ అయిపోతున్నాయి కేసెస్. Hmm. అన్రిపోర్టెడ్ వెళ్తున్నప్పుడు అంటే చెప్పే కదా సోషల్ Hmm. ట్యాబు, సమాజంలో అమ్మో అందరూ ఏమనుకుంటారు అన్న భయంతో తల్లిదండ్రులు రిపోర్ట్ చేయరు వెళ్ళి ధైర్యంగా పోలీస్ స్టేషన్ లో ఆ కూతురికి కానీ ఏమైనా అయితే. Hmm. సో అక్కడే ఇవి అన్రిపోర్టెడ్ అవడం వల్ల ఈ క్రైమ్స్ చాలా మటుకు అలా ముందు వరకు వెళ్ళట్లేదు. సో అది కూడా నిందితులకి ధైర్యం ఇస్తుంది. అది Hmm. తప్పంటారా నేను చాలా. ఉమ్. ఈ రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు ఎంతో మంది ఇప్పుడు బయటకు వచ్చే ఉంటారు, నాకు తెలిసినంత వరకు వచ్చే ఉంటారు ఈ కేసులో భాగంగా. సో అలాంటి వ్యక్తుల విషయానికి వస్తే మరి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటే ఇలాంటి ఇన్సిడెంట్ అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చా, లేకపోతే పోలీసుల యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి ఇలాంటి కేసులలో అంటే ఏం చెప్తారు? అంటే ఇలాంటి రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు ఈ కేసులలో బయట తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులపైన ఎలా ఫోకస్ పెడితే బాగుంటుంది అంటారు?
మంచి క్వశ్చన్ అడిగారు అనిల్ గారు. నేనేమంటానంటే ఇప్పుడు పోక్సో చట్టం ఏంటి? పోక్సో చట్టంలో ఇట్లాంటి కేసు వచ్చినప్పుడు పోలీసు వారు ఒకళ్ళు రెగ్యులర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి అది పోక్సో వర్తిస్తే ఆ ఎఫ్ఐఆర్ ఏసి దాని ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయడం అవన్నీ చేస్తారు. అవును. ఇప్పుడు మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరుస్తారు. దాని తర్వాత మెజిస్ట్రేట్ గారు చూసి అతను రిమాండ్‌లోకి పంపిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ అతను బెయిల్ మీద వస్తే బయటకు మళ్ళీ ఇట్లా ఇదే రెగ్యులర్ ట్రయల్, చార్జ్ షీట్, దాని తర్వాత రెగ్యులర్ ట్రయల్ ఇవన్నీ నడుస్తాయి. సరే పోక్సో చట్టం గట్టిగానే ఉంది. ఒకవేళ నిజంగా ప్రూవ్ అయితే నేను చెప్పినట్టు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష అండ్ మరణ శిక్ష కూడా పడే అంత శిక్షలు పోక్సోలు ఉన్నాయి. చాలా బలమైన చట్టం అది. నేను చెప్పినట్టు ఆ బలమైన చట్టాన్ని అవలంబించే విధంగా మన దగ్గర సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ అవలంబించే సిస్టమ్ అంటే ఏంటి అక్కడ? అరెస్టు, ఇన్వెస్టిగేషను. ఇప్పుడు ఎప్పుడైనా సరే క్రైమ్స్‌లో నేను ఎప్పుడు ఒకటే చెప్తా, 60-70% క్రైమ్ మీకు ఇన్వెస్టిగేషన్ దశలోనే మీకు సొల్యూషన్ వస్తుంది, మీకు క్రైమ్ సాల్వ్ అవుతుంది. కానీ ఆ క్రైమ్ని సాల్వ్ చేసే అంత నిబద్ధత కానీ అంటే అంత టెక్నికల్ పర్సనల్, అంత టెక్నికల్గా వాళ్ళు ఆలోచించగలిగే అంత ట్రైన్డ్ పోలీస్ పర్సనల్, ఫారెన్సిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్రైమ్స్లో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంత టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా ఇవన్నీ మన పోలీస్ వ్యవస్థలు. అంటే ఇప్పుడు నేను చెప్పేది సిటీలో మనకి సైబర్ క్రైమ్, సైబర్ సెల్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ గ్రామాల్లో, జిల్లాలో ఎన్ని ఫారెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి? క్రైమ్ సీన్స్ కానీ క్రైమ్ కేసెస్ మీరు సాల్వ్ చేయడానికి ఎక్కువ ఫారెన్సిక్ ల్యాబ్స్, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్సే కావాలి. ఒక జిల్లాకు ఒకటైనా ఉందా అసలు ఇవాళ రోజు? జిల్లాకు ఒకటైనా ఫారెన్సిక్ ల్యాబ్ ఉందా? మరి మీరు అన్ని జిల్లాలకు ఉందా? మినిమం ఒక జిల్లా, ప్రతి జిల్లాకు ఒక ఫారెన్సిక్ ల్యాబ్ ఉండాలి. అది ఉందా అసలు? అట్లీస్ట్ అసలు ఇప్పుడున్న లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? ప్రతి జిల్లాకి అసలు మినిమం 2 ఫారెన్సిక్ ల్యాబ్స్ అయినా పెట్టండి అని లా కమిషన్ ఆఫ్ ఇండియా స్టడీస్ ఉన్నాయి. చాలా మెటీరియల్ ఉంది మన దగ్గర. కానీ అవలంబించే వాళ్ళు ఏ విధంగా ఎక్కడ అది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేవు. ప్రతి జిల్లాకి 2 ఫారెన్సిక్ ల్యాబ్స్ పెట్టాలన్న చర్య రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మన తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ పెడుతున్నాయి? తెలంగాణలో ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒకటని ఉంది అసలు ఫారెన్సిక్ ల్యాబ్. ఈ క్రైమ్ సీన్స్ కి, క్రైమ్ కేసెస్ కి కావాల్సిందే అది. పోలీసుల్ని ఒక్కరిని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పనిముట్లు అంటే టూల్స్ అంటాం, అవి కూడా ఇవ్వాలి కదా. అది ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లేదు మీరు. అదొకటి. ఇంకోటి, పోలీసు వాళ్ళకి ఇప్పుడు పోక్సో చట్టం ఉంది, పోక్సో కోర్టు సపరేట్ ఉంది, అవన్నీ ఉన్నాయి కరెక్టే. నేను అంటున్న పోలీసు సపరేట్ పోలీసు STF పెట్టండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ పోక్సో పెట్టండి తెలంగాణలో. ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నాయి ముఖ్యంగా గ్రామాల్లో. అది చెప్పినట్టు చాలా మటుకు అన్రిపోర్టెడ్ వెళ్తున్నాయి. అలాంటప్పుడు ఒక STF ఫార్మ్ ఏ కాన్స్టిట్యూట్ అయిన STF ఫర్ పోక్సో. చట్టం ఉంది, కోర్టు ఉంది, పోలీస్ కూడా సపరేట్ పెట్టచ్చు కదా పోక్సోకి. అప్పుడు పోక్సో ఓన్లీ ఎక్స్క్లూజివ్ పోక్సో కేసెస్ మీద మీరు సపరేట్ గా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టచ్చు కదా. STF పెట్టండి, పోనీ పోక్సోకి సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టండి. పెడితే అప్పుడు వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్ పోక్సో కేసెస్ మీద చేస్తారు కాబట్టి వాళ్ళకి మిగతా పని ఒత్తిడి ఉండదు. ఇప్పుడు ఈ పోక్సో మీరు ఒక లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారండి, కంప్లైంట్ ఇస్తారు, అతను పోక్సో వేస్తాడు. అదే పోలీస్ వ్యక్తికి సదరు ఒక పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు ఒకటే ఉండదు కదా, కొన్ని వేల కేసులు ఉంటాయి ఆ గ్రామంలో కానీ, ఆ జిల్లాలో, ఆ వాడలో కానీ. అవునా కదా? మరి అతను ఎన్ని కేసులని, ప్లస్ ఇంకోటి స్టాఫ్ ఎంతమంది ఉంటారండి ఒక పోలీస్ స్టేషన్ లో? మరి వాళ్ళు ఒక్కలే అన్ని కేసులు సాల్వ్ చేయాలంటే ఎన్ని చేస్తారు వాళ్ళు? అక్కడే వైఫల్యం చెందుతున్నారు. పోలీసు వాళ్ళని కూడా మనం పూర్తిగా నిందించడం కాదు, వాళ్ళకి తగ్గట్టుగా స్టాఫ్ ఉందా, పనిముట్లు ఉన్నాయా? నేను చెప్పినట్టుగా ఫారెన్సిక్ ల్యాబ్స్, టెక్నాలజీ అవన్నీ తగ్గట్టు ఇచ్చారా? అవన్నీ ఎక్కడ ఉన్నాయి? లేవు. అవన్నీ లేకుండా మనం గ్రామాల్లో విప్లవాలు తీసుకొద్దాము, గ్రామాల్లో పోక్సో కేసులు తగ్గిద్దామంటే ఎలా అవుతుంది? దాని తగ్గట్టు మీరు చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్కి ఉందా బాధ్యత అని చెప్తున్నా నేను. గవర్నమెంట్, నేను చెప్పినట్టు ఇప్పుడు మనకు బలమైన పోక్సో చట్టం ఉంది, బలమైన పోక్సో కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ బలమైన పోలీస్ డిపార్ట్మెంట్ పోక్సోకి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అంటారు. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఆ బాధ్యత. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పోక్సో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోక్సోకి తగ్గట్టుగా సపరేట్ STF పెట్టినా కూడా బాగానే ఉంటుంది అంటాను నేను చెప్తుంటే. అలా స్పెషల్ గా పెడితే కేవలం పోక్సో కేసుల్ని మాత్రమే చూసుకునే ఒక సపరేట్ STF పెడితే మీరు దాని ప్రకారంగా వాళ్ళ కింద మరి అనుసంధానంగా ప్రతి గ్రామాల్లోనూ, జిల్లాల్లోనూ డిపార్ట్మెంట్స్ పెడితే వీటిలో మనం ఫ్యూచర్ లో తగ్గించే ఛాన్సెస్ ఉంటాయేమో అనుకుంటా. ఎందుకంటే ఒకటి అనిల్ గారు, పోక్సో కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి సడన్ గా? ఇంత టెక్నాలజీ ఉంది, అన్ని ఉన్నాయి మన దగ్గర, ఆయన కూడా ఎందుకు పెరుగుతున్నాయి అంటే అవేర్నెస్ లేక. ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ఈ కాలంలో చెత్త వీడియోలు అవన్నీ కూడా అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు ఒక ఇంటర్నెట్, ఒక 4G 5G వేసుకుంటాడు, 200-300 పెట్టి అటు చేతిలో టెక్నాలజీ ఉంటుంది, పిచ్చి వీడియోలు, రకరకాల వీడియోలు. మీరు ఎలా చంపాలి, ఎలా ఏం చేయాలన్నది కూడా వీడియోలు ఉన్నాయి అక్కడ. మరి ఇలాంటి ఉన్నప్పుడు దీని మీద అసలు మనకి మానిటరింగ్ సిస్టమ్ ఏది? అసలు ఎవరు దీన్ని ఆపుతున్నారు, ఎవరు చూస్తున్నారు? ఏది పడితే చూస్తున్నారు. అలాంటప్పుడు ఈ టెక్నాలజీ వల్ల కూడా, టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అది మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. ఇవాళ రోజు అది ఇలాంటి క్రైమ్స్ పెరుగుతున్నాయి. నాట్ ఓన్లీ పోక్సో, మిగతా వాటిలో కూడా క్రైమ్స్, మర్డర్లు అవి ఇవి చూస్తున్నారు కదా. చంపేసి డ్రమ్ముల్లో పెట్టేయడం, ఫ్రిడ్జ్ లో పెట్టేయడం, ఇవన్నీ ఏంటి అసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి?
టెక్నాలజీ కూడా ఒక విధంగా దీనికి ఉమ్, ఒక ఇది ఊతం ఇస్తుంది అంటారు. అవును వాస్తవం. టెక్నాలజీ కూడా ఇలాంటి క్రైమ్స్ పెరగడానికి ఒక ఊతం ఇస్తుంది. ఉమ్, ఎందుకంటే టెక్నాలజీని మనం కంట్రోల్లో పెట్టి అది కరెక్ట్ పద్ధతిలో ఉపయోగిస్తే అది మనకి లాభం ఇస్తుంది. ఉమ్, ఇలాంటి చెత్త వాటికి యూజ్ చేస్తే ఇలాంటి పర్యావసనాలు చూడాల్సి వస్తుంది. సో దీని మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉండాలి. మనం ఏం చూస్తున్నాం ఏంటి, అసలు ఎలాంటి దానిలో పోతున్నాం మనం, మన సమాజం. సో గవర్నమెంట్ మానిటరింగ్, ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎన్నో నార్మ్స్ తీసుకొచ్చింది. అవును ఇష్టం వచ్చినట్టుగా ఈ సోషల్ మీడియాలో వాటిలో కూడా అన్నింటిలో అవును. చేయడానికి లేదని చాలా నార్మ్స్ తీసుకొచ్చారు. అవును మన ఐటీ యాక్ట్ 69A అదే చెప్తుంది మనకి. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేస్తే ఉమ్, మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాము. ఆ సోషల్ మీడియాలో తగ్గు అలాంటి వీడియోస్ కూడా తీసే హక్కు మనకు ఉంది. అవును. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కంపల్సరీ. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కి అది ఉంది, అది సెంట్రల్ Okay. గవర్నమెంట్. కానీ రాష్ట్రాల పరంగా అన్నిట్లోనూ చూసుకోవడం కాదు కదా, రాష్ట్రం పరంగా ఎవరు చూసుకోవాలి? ఉమ్, ఆ సదరు రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం చూసుకోవాలి. అవును మరి వాళ్ళు కూడా వీటి మీద చట్టాలు తీసుకురావాలి. అంటే ఇంటర్నెట్ రెగ్యులేషన్ కానీ, ఉమ్, ఈ బలమైన పోలీస్ డిపార్ట్మెంట్, పాక్సోకి సంబంధించి కేవలం ఈ పాక్సో కేసులు చేసే ఒక STF పోలీస్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూట్ చేయడము, ఉమ్. ఇవన్నీ చేసుకుంటే అప్పుడు సమగ్రంగా అందరం కలిసి పనిచేస్తే పని అవుతుంది. అంటే ఇప్పుడు జరిగిన ఇంతటి దారుణాన్ని చూసి తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి. అంటే వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆల్రెడీ పోక్సో కేసులో బాధితులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, నిందితులు బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే బాధపడుతున్న పరిస్థితి, భయపడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తే బాగుంటది అని అంటే ఏం చెప్తారు? నేను ఒకటే అంటున్నాను అనిల్ గారు, ఫస్ట్ మీరు భయపడతాం మానేయండి. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని మీరు ఏదో స్ట్రిక్ట్గా పెంచడము, జాగ్రత్త అని మీరు కఠినంగా కూడా పెంచితే ఉమ్, నిజంగానే స్కూల్లో కానీ బయట కానీ ఏమన్నా వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా అఘాయిత్యాలు అవుతున్నా కూడా వాళ్ళు చెప్పడానికి భయపడతారు. ఉమ్, ఫస్ట్ మీ పిల్లలకి మీరు మంచి చెడు చెప్పండి ఇంట్లోనే. మనం ఇప్పుడు మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ఎ చైల్డ్ అంటే, అవును ఒక తల్లి అందరికంటే, ఒక టీచర్ కంటే కూడా ఫస్ట్ గురువు తల్లే, ఏ పిల్లవాడికైనా పిల్లకైనా. ఉమ్, సో తల్లులు, ముఖ్యంగా తల్లులకి నేను చెప్తున్నా మీ ద్వారా, అంటే తండ్రులకి కూడా బాధ్యత ఉంటుంది. తండ్రికి స్ట్రాంగ్ ఉంటేనే ఇలాంటివి కూడా జరగవు. ఇంట్లో ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తండ్రే కదా, అతను కూడా స్ట్రాంగ్ ఉండాలి. కానీ తల్లులకి ఇంకా చాలా పెద్ద ముఖ్య పాత్ర. ఎందుకంటే ఏ పిల్లవాడైనా చిన్నప్పుడు, పిల్ల అయినా ఆడపిల్ల అయినా మగ పిల్లవాడైనా చిన్నప్పుడు తల్లి సమక్షంలో పెరుగుతాడు. తల్లే తొలి గురువు. అవును తల్లి ఇలాంటి విషయాల్లో ముందుగానే, ఇంకోటి పోక్సో చట్టం కేవలం ఆడపిల్లలకే కాదండి, అవును మైనర్ బాలులకు కూడా, ఉమ్, అబ్బాయిలకు కూడా అవుతుంటాయి ఇవి చాలా లైంగిక అవును. దాడులు. అబ్బాయిలకు కూడా అవుతుంటాయి చిన్నపిల్లలకి. సో ఏదైనా కానీ పిల్లలకి మీరు సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ సెన్స్ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా మీరు కరెక్ట్గా మాట్లాడే పద్ధతులు మాట్లాడి వాళ్ళకి దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి. నేను చెప్పినట్టు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ మీరు తీసుకురాగలిగితే ఫస్ట్ తల్లిదండ్రులు, తల్లి ఫస్ట్ ఆడపిల్లలకైతే తల్లి చెప్తే, మగ పిల్లడికి తండ్రి. సో తండ్రులు కొద్దిగా అప్రమత్తంగా ఉండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ, ఇది గుడ్ టచ్ అమ్మా, బ్యాడ్ టచ్ అమ్మా, ఎవరైనా చేసినా మీరు భయపడద్దు. బయట ఎవరైనా ఏమైనా పిచ్చి పిచ్చిగా మీద బిహేవ్ చేస్తే మీరు ఎటువంటి భయం సంకోచం పెట్టకపోకుండా మా ఇంటికి వచ్చి మాతో ధైర్యంగా చెప్పండి అమ్మా అని ధైర్యం ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా, పిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ మీకు చెప్తారు. మీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఇట్లా అయింది, బయట ఇలా పలానా అంకులు ఇలా చేసాడు అది అన్నారు అనుకోండి, అప్పుడు మీరు దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి మీరు కూడా ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ పిల్లలకి ఫ్రెండ్లీగా ఉండి, పిల్లలకి మంచి చెడు చెప్పి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పి, ముఖ్యంగా ఏం జరిగినా మీరు భయపడకుండా ఇంటికి వచ్చి మాకు ధైర్యంగా చెప్పండి. ఏదైనా కానీ మీ మమ్మీకి కానీ డాడీకి కానీ ఏమైనా మీరు భయపడకుండా చెప్పండి అన్న ధైర్యాన్ని మీరు పిల్లల్లో ఇవ్వండి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఎందుకంటే స్కూల్ ఈజ్ అ సెకండ్ హోమ్ ఫర్ ఏ చైల్డ్. స్కూలే ఇల్లు తర్వాత పిల్లలు ఎక్కువ ఉండేది స్కూల్లోనే. ఆ స్కూల్లో కూడా చాలా రక్షణ ఉండటం అవసరం. ఇవాళ రేపు మీరు చూస్తే నోయిడాలో మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక ఆడపిల్ల, చిన్న పాప, ఇట్లా 12 years పిల్ల స్కూల్కి వెళ్ళింది, మరి తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ తల్లి రోజు న్యాయ పోరాటం చేస్తుంది. నోయిడాలో అయింది. అవును. సో అది హృదయ విదారకమైన కాదు అది కూడా. ఆ అమ్మాయి ఇలా చనిపోయింది ఏంటి, స్కూల్కి మంచిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిందంటే శవమే వచ్చింది. ఇలా చనిపోయిందంటే స్కూల్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. అవన్నీ అవుతున్నాయి కదా మనకి చాలా ఉన్నాయి. అంతెందుకు, ఇంకా చాలా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటివి చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో కూడా ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. అంటే స్కూల్కి వెళ్ళినా కూడా మీకు సేఫ్టీ లేకపోతే ఏంటి? సో స్కూల్లో కూడా కరెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. స్కూల్లో భద్రత ఇంపార్టెంట్. స్కూల్స్ కూడా స్ట్రిక్ట్ నార్మ్స్ ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ అన్నిటికీ, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగో వాళ్ళ బాధ్యత ఉంటుంది గవర్నమెంట్ కి. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎంత పెద్ద స్కూల్ అయినా, ఎందుకంటే పెద్ద పెద్ద స్కూల్స్ లోనే, నోయిడా అది పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అంట, అంత ఎన్నో లక్షల స్కూల్ ఫీజులు కట్టి ఆ పిల్లని పంపించారు, చదువుకొని మంచి బాగుపడుతుంది. కానీ శవమే ఇంటికి పంపించారు వాళ్ళు. అలా ఇవాళ CCTV ఫుటేజ్లు కూడా లేవంట, మాయం చేసినట్టు. అంటే ఏమైంది స్కూల్లో? అంతే కదా, ఏమైంది? నీ నమ్మకంగా తల్లి ఇంటికి స్కూల్కి పంపిస్తే ఆమె కూతుర్ని శవమై పంపించారు ఇంటికి. అంటే ఏం జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా? అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా వీటి మీద అప్రమత్తమైన ఒక భద్రత, అంటే అప్రమత్తమైన ఒక సిస్టమ్ ఉండాలి. అంటే ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద
అప్రమత్తంగా ఉంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇస్తూ మీరు ఇలా పలానా ఈ అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టాలి, ఆయాలు పెట్టాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, ముఖ్యంగా బాత్రూమ్స్ దగ్గర, వాష్రూమ్స్ దగ్గర పిల్లలు ఒంటరిగా వెళ్ళిన చోట కూడా ఆయాల్ని ఆడవాళ్ళని పెట్టాలి. మగవాళ్ళు ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా మగవాళ్ళు ఇప్పుడు లేడీస్ టాయిలెట్ దగ్గర అక్కడిక్కడ ఈ పనులు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? అలాంటివి కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలి, చూసుకోవాలి. అసలు పిల్లల దగ్గర ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, సీసీటీవీ కెమెరాస్ అన్ని చోట్ల ఉందా లేదా, సెక్యూరిటీ సిస్టమ్ బాగుందా లేదా, ఒకసారి పిల్లోడు కానీ లోపలికి వెళ్తే సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి, మళ్ళీ జాగ్రత్తగా బయటకు వస్తున్నారా లేదా, ఇవన్నీ క్లియర్ గా గైడ్ లైన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి ప్రతి స్కూల్ కి. ప్రైవేట్ స్కూల్స్ కి ముఖ్యంగా ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ గా ఉంటేనే ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా భయపడి జాగ్రత్తగా ఉంటాయి. అంతేగాని వాళ్ళ నుంచి మంచిగా డబ్బులు దండిగా వస్తున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏ పర్మిషన్ పడితే ఆ పర్మిషన్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పెట్టడం కాదు. ఇంకోటి ఆ ఫీజులు ఎట్లాగో మనకు తెలుసు, లక్షలు తీసుకుంటారు, దాని మీద ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు, ఎలా పడితే వాళ్ళు చార్జ్ చేస్తారు. సరే అది కూడా వదిలేండి, మరి అంత ఫీజులు కట్టిన తర్వాత అట్లీస్ట్ పిల్లలు సెక్యూరిటీ అయినా మేము ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు అన్ని లక్షలు కడుతున్నప్పుడు చదువుతో పాటు పిల్లలు సెక్యూరిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళ గురించి చాలా భద్రంగా ఉంటుందని అనుకుంటారు కదా. ఇలాంటి డేంజర్ గా స్కూళ్ళల్లోనే భక్షకులు ఉంటే ఎట్లా? అవునా కదా, ఆ నోయిడా స్కూల్ ఇన్సిడెంట్ అట్లానే అయింది కదా. మరి ఇదే చెప్తున్నాను నేను. సో స్కూల్స్ లో కూడా చాలా ఖచ్చితమైన గైడ్ లైన్స్, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండాలి. స్కూల్లో పిల్లల భద్రత స్కూల్ బాధ్యత, ఇంటికి స్కూల్కి వెళ్ళిన తర్వాత. సో స్కూల్లో ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఆ స్కూల్స్ మీద, ఆ యజమానం మీద కఠినమైన చర్యలు ఉండాలి. సో స్కూల్స్ మీద అలా తల్లిదండ్రులు ఏమో ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, అవేర్నెస్ పిల్లలకి చెప్పాలి, స్కూల్స్ లో స్ట్రిక్ట్ నార్మ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల్ని స్కూల్స్ ని రెండు అనుసంధానం చేస్తూ స్కూల్లో కూడా ఎప్పటికప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ మీద, ఈ ఇట్లాంటి పోక్సో చట్టాల మీద అవగాహన సదస్సులు స్కూల్స్ లో స్కూల్ వారే తల్లిదండ్రులు పిలిచి సదరు ఆ పిల్లల సమక్షంలో అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి. కుదిరితే గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్లో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి. ప్రైవేట్ స్కూల్ కానీ పబ్లిక్ స్కూల్స్ కానీ ఎవరైనా కానీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మీద, పోక్సో చట్టాల మీద ఖచ్చితంగా ప్రతి నెల ఒక అవగాహన సదస్సు పెట్టాలని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే మీకు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది కదా, పిల్లలకు కూడా అవగాహన పెరుగుతుంది కదా, తల్లిదండ్రులకు కూడా అవగాహన పెరుగుతుంది కదా. ఇంకోటి ఓన్లీ పట్టణాల్లో కాదు, గ్రామాల్లో, నేను చెప్పేది గ్రామాల్లో పెరుగుతున్నాయి పోక్సో చట్టాలు, పోక్సో కేసులు. సో అందుకని గ్రామాల్లో కూడా ఇలాంటివన్నీ చేయాలి. స్కూల్స్ లో అనుసంధానం చేసి గవర్నమెంట్ ఆ తల్లిదండ్రులకి అవగాహన సదస్సులు పెట్టాలి. పిల్లలకి అవగాహన సదస్సులు పెడితే గ్రామాల్లో ఉన్న స్కూల్స్ లో కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ మనం కట్టడి చేసే ఛాన్సెస్ ఉంటాయి. చివరిగా ఈ కేసులో, షాబాద్ కేసులో నేర్చుకోవాల్సిన లెసన్ అంటే ఏం చెప్తారు? ఎలాంటి లెసన్ మనకి ఈ కేసు నేర్పించింది అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ నిందితులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళపైన పోలీసుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, కోర్టులు కూడా వాళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి పాత్ర ఉండాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి అనిల్ గారు, నేను చెప్పడం కంటే అంటే ఎక్కువ నేను ఇక్కడ ఎక్కువ బాధపడుతున్నాను. అంటే చెప్పడం ఏదో మనం చెప్తాము, ఇది అయిపోవాలి అది అయిపోవాలని ఇక్కడ మాట్లాడుతున్నాం, కానీ నిజంగా ఎంతవరకు ఏమైతే. ఇప్పుడు ఇవాళ రోజు మనం షాబాద్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం, రేపు మనం మాట్లాడే లోపల ఇంకోటి కొత్తది అవుతారు, మళ్ళీ దాని గురించి మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేసుకోవడం వల్ల ఏంటి లాభం అని నేను ఏమంటాను అంటే, నాకు ఇందులో బాధ ఉంది. ఇప్పుడు నేను ఒక సొల్యూషన్ చెప్పాను, ఇప్పటివరకు ఇంతసేపు కూర్చొని చెప్పాను. ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, అదే అవలంబించే విధంగా సిస్టమ్ ఉండాలి కదా మన దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాని మీద తగు చర్యలు తీసుకొని అలాంటి సిస్టమ్ తీసుకొస్తే అప్పుడు మనందరం సరే ఇంత కష్టపడినందుకు, ఏదో మాట్లాడినందుకు ఏదైనా అయింది, మళ్ళీ అందరం ఒక గొంతు విప్పి గలం విప్పి మాట్లాడినందుకు ఏమైనా అయింది అనుకుంటాం. కానీ అది ఎంతవరకు అవుతుంది? నేను చెప్పేది అది. ఇప్పుడు షాబాద్ ఇన్సిడెంట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు లాస్ట్ లో, ఇది మనకి ఏం నేర్పిస్తుందని. ఏం నేర్పిస్తుంది? తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేయాలి. మీ దగ్గర ఏమైనా కంప్లైంట్ వస్తే, ముఖ్యంగా పోక్సో లాంటి సెన్సిటివ్ కంప్లైంట్స్ వస్తే, ఒక మైనర్ బాలిక విషయంలో సంబంధించిన కంప్లైంట్ వస్తే మీరు దాని మీద సివియర్ గా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేసి, దాని మీద ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నిజంగా అతడు డేంజరస్ అయితే మీరు దాని ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేయాలి, దాని తగ్గట్టుగా సాక్ష్యాధారాలు పొందుపరచాలి, అతనికి బెయిల్ దొరకకుండా చూడాలి. అంటే మానవ మృగాలకి బెయిల్ దొరకకుండా చూడాలి. మీరు ఎక్కడో అవన్నీ చేయలేకపోవడం వల్లే కదా అతను బెయిల్ వచ్చి బయటకు వచ్చి వాళ్ళ రోజు ఒక మరణ మృదంగా చేశాడు. సో ఇక్కడ పోలీస్ వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది. సో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పినట్టు పిల్లలకి అవగాహన కల్పించాలి, తల్లిదండ్రులు, స్కూల్స్, ఇవన్నీ మనకు నేర్పిస్తుంది ఈ యొక్క ఇన్సిడెంట్. ఇవన్నీ ఉండాలి అని చెప్తుంది మనకి షాబాద్ ఇన్సిడెంట్. కానీ షాబాద్ ఇన్సిడెంట్ మనకి ఇవాళ రోజు ఇవన్నీ చేయాలని నేర్పిస్తుంది. కానీ ఇవాళ రోజు మనం మాట్లాడుకొని మళ్ళీ రేపు మర్చిపోతాం. నేను చెప్పేది నా బాధ అదే, మెయిన్ ఇంప్లిమెంట్ కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు పెద్దన్న పాత్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం పోషిస్తుంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఇలా కాదని చెప్పి, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సజెషన్, నేను చెప్పినవే కాదు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద టీం ఉంటుంది, వాళ్ళకి ఇంకా మంచి మంచి ఆలోచనలు, రిజర్వేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో నాలాంటి వాళ్ళు కూడా కొన్ని తీసుకొని దీనికి ఇంకా ఎలాబరేట్ చేసి ఇంకా పెద్ద పెద్ద మంచి మంచి ఆలోచనలు ఉంటే అవి ఇంప్లిమెంట్ చేసి అలాంటి స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వము, మీరు ఖచ్చితంగా ఇలా చేయాలని స్కూల్స్ కి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడము, తల్లిదండ్రులు స్కూల్స్ కి అనుసంధానం చేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాము. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి స్ట్రిక్ట్
గైడ్ లైన్స్ ఇచ్చి మీరు పోక్సో కేసులు వచ్చినప్పుడు వాటి మీద ఇమీడియట్ గా 24 hours లోపల దాని మీద మీరు రిపోర్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, అతని మీద అరెస్ట్ చేయాలి అండ్ సాక్ష్యాధారాలు తీసుకునే పెంపొందించే ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా చేయాలి. అంటే ఇమీడియట్ గా సాక్ష్యాధారాలను సేకరించే విధంగా మీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. విత్ ఇన్ 24 to 48 hours లోపల మీరు తగు సాక్ష్యాధారాలు తీసుకురావాలి బయటకి. అది ఫాల్సా రియల్ కేస్ అనేది సెకండరీ, అది కూడా మీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది కదా. మీరు కరెక్ట్ గా నిబద్ధతతో ఇన్వెస్టిగేషన్ చేస్తే, నేను చెప్పినట్టు రోమియో జూలియట్ క్లాజ్ లాంటి కేసా అది మామూలు ఫాల్స్ కేసా లేదా నిజంగానే పాక్సో అయ్యింది అక్కడ, అవన్నీ మీరు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ఆ సాక్ష్యాధారాలు బయటకు వస్తాయి. సో అలాంటి మీరు నిబద్ధతతో చేయాలి. అది 24 to 48 hours లోపల మీరు అది చేయాలని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పోలీసులకు కూడా ఇస్తే, సో ఇవన్నీ కొద్దిగా అవలంబించే ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పినట్టు పాక్సో చట్టము, పాక్సో కోర్ట్స్ ఉన్నాయి, పాక్సో పోలీస్ స్టేషన్ కూడా పెట్టండి. ప్రతి జిల్లాకి 1-2 పాక్సో పోలీస్ స్టేషన్లు పెట్టండి. ఎందుకంటే గ్రామాల్లో పాక్సో కేసులు పెరుగుతున్నాయి తెలంగాణలో. సో ప్రతి జిల్లాకి 1-2 అట్లీస్ట్ పాక్సో పోలీస్ స్టేషన్లు పెట్టండి. సపరేట్ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్టీఎఫ్ పాక్సో ఎస్టీఎఫ్ పెట్టండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్. వాళ్ళకి అనుసంధానం చేస్తూ ప్రతి జిల్లాలో 2 పాక్సో పోలీస్ స్టేషన్లు పెట్టండి. అప్పుడు ఈ పాక్సో కేసులు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి గ్రామాల్లో అన్నింటిలో. అప్పుడు మనకి నెక్స్ట్ పాక్సో అరెస్టులు, పాక్సో కోర్టు ఎలానో ఉంది కాబట్టి ఫాస్ట్ గా మనకి అక్కడ ట్రైల్ అయ్యి ఆ నిందితులకు నిజంగా ఒకరు తప్పు చేసి వాళ్ళకి శిక్షలు పడతాయి. నేను చెప్పేది అది. సో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తగు చర్యలు తొందరలో తీసుకోవాలి, తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సూచనలు అయితే చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, పోక్సో కేసుకు సంబంధించి కావచ్చు, రీసెంట్గా జరిగిన రంగారెడ్డి షాబాద్ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు. థ్యాంక్ యూ.